See the example 8. ఓకేనా. ఎగ్జాంపుల్ 8 ఇదంతా క్లాస్ వర్క్లో రాసుకోవద్దండి. ఇది మీకు అర్థం కావడానికి నేను చెప్పానండి. ఇదంతా మీరు క్లాస్ వర్క్ రావాల్సిన అవసరం లేదు. మీరు క్లాస్ వర్క్లో ఏం రాయాలో చెప్తాను. ఈ ప్రాబ్లం మొత్తం కొంచెం అర్థం కాదని కొంచెం డయాగ్రామ్స్ వేసి చెప్పానండి. ఇదంతా క్లాస్ వర్క్లో అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ టేకింగ్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా. క్వశ్చన్లు ఆల్రెడీ చూసామండి, ప్రీవియస్ క్లాస్లోనే హాఫ్ చెప్పాను. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బేస్ 15 ఇచ్చాడు, హైట్ 20 ఇచ్చాడు. ఓకేనా. ఆ ఏ యాంగిల్ దగ్గర 90 degrees ఉందండి. సో దానికి ఆపోజిట్ సైడే హైపాట్న్యూస్. ఐఎమ్ ఫైండ్ అవుటింగ్ ద హైపాట్న్యూస్. హైపాట్న్యూస్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, దట్ ఈక్వల్ టు 25 centimeters. ఓకేనా. కేమ్ ఆ హైపాట్న్యూస్ బీసీని అక్కడ బీసీ దగ్గర పట్టుకుని దాన్ని రివాల్వ్ చేయాలండి, అంటే తిప్పాలి. దాన్ని తిప్పితే నాది ఎలా అవుతుందండి, సెకండ్ డయాగ్రామ్ లాగా అవుతుంది. ఓకేనా. అక్కడ కూడా 20 centimeters, బేస్లో కూడా 15 centimeters, లైక్ దట్. అదంతా వదిలేండి. అటు ఫస్ట్ డయాగ్రామ్ సెకండ్ డయాగ్రామ్ మీకు అర్థమైంది కదండి. అలా రివాల్వ్ చేసి అలా ఉంటుందండి డయాగ్రామ్. ఓకేనా. కానీ మనకు టెక్స్ట్ బుక్లో అలా లేదు డయాగ్రామ్. థర్డ్ డయాగ్రామ్ చూడండి, థర్డ్ డయాగ్రామ్ లాగా ఇచ్చాడు అనమాట మనకు డయాగ్రామ్. సో బేస్ ఇస్ ద ఏబి. ఏబి అనేది బేస్ అండి. ఏపీ దగ్గర ఎంత ఉందండి, సైడ్ 15 centimeters. హైట్ వచ్చేసి ఏసీ 20 centimeters. హైపాట్న్యూస్ ఏంటండి అది అక్కడ బీసీ 25 centimeters. అండర్స్టూడ్. థర్డ్ డయాగ్రామ్. ఓకేనా. ఆ బీసీని థర్డ్ డయాగ్రామ్ని బీసీని రివాల్వ్ చేశాను. ఓకే, తిప్పాను అక్కడ బీసీ దగ్గర పెట్టుకో. తిప్పితే ఏమవుతుందండి అది లైక్ దట్. ఫోర్త్ డయాగ్రామ్లో చూడండి, ఫోర్త్ డయాగ్రామ్లో అలాగ వచ్చిందండి. సో అక్కడ కూడా ఏ డాష్ సి దగ్గర 20 centimeters, బి ఏ డాష్ దగ్గర 5 centimeters. బీసీ అనేది హైపాట్న్యూస్ కాబట్టి 25 centimeters ఆల్రెడీ యూనో. ఇక్కడ నేను సీదా నెక్స్ట్ డయాగ్రామ్, లాస్ట్ డయాగ్రామ్. ఆ లాస్ట్ డయాగ్రామ్లో ఏ డాష్ దగ్గర కట్ చేశానండి. ఏ డాష్ దగ్గర దాన్ని 2 partsగా డివైడ్ చేశాను. 2 partsగా డివైడ్ చేసేది ఏమవుతుంది, కోన్ లాగా తయారైపోతుందండి. ఓకేనా. ఎలా షేప్లోకి వచ్చిందండి అది కోన్ షేప్. సి హియర్, సి దిస్ వన్ కోన్ లేకి. ఓకేనా. ఆ పార్ట్ దగ్గర కట్ చేస్తే అది ఏమైందండి 2 conesగా తయారైపోయింది. చూడండి ఫస్ట్ డయాగ్రామ్ 2 conesగా అయిపోయింది కదా. ఓకేనా. ఫస్ట్ కోన్ ఏముందండి, ఏ డాష్. ఓకేనా. సెకండ్ కోన్ ఏముందండి, ఏ డాష్. అవి దాని యొక్క వర్టెక్స్. ఓకేనా. ఏ డాష్ అనేది 1 కోన్, ఏ డాష్ అనేది సెకండ్ కోన్ అనుకుందాం. ఓకేనా. see here in the middle. ఓకేనా. ఫస్ట్ కోన్ తీసుకుందామండి. అంతతో 2 parts అంటే ఒక డయాగ్రామ్ని, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని, ఇప్పుడు మర్చిపోండి ఇదంతా వదిలేని డయాగ్రామ్స్. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని నేను బీసీ హైపాట్న్యూస్ దగ్గర రివాల్వ్ చేస్తే కన్నా దాని ఇమేజ్ వచ్చేసింది. ఇది ఇమేజ్ వచ్చేసి దాన్ని హాఫ్గా కట్ చేశాను 2 conesగా. అంటే 2 conesగా డయాగ్రామ్ని చూపించానండి. అర్థమైందండి. టెక్స్ట్ బుక్లో మీకుండే డయాగ్రామ్ ఏంటంటే ఈ సెకండ్ వన్ ఇక్కడ ఉంది కదండి, సెకండ్ వన్ డయాగ్రామ్. ఇప్పుడు మీకు చూపిస్తాను కదా స్క్రీన్ మీద. టెక్స్ట్ బుక్లో మీకు డైరెక్ట్గా ఈ డయాగ్రామ్ ఉంటుంది. దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఇన్ టెక్స్ట్ బుక్స్. ఓకేనా. టెక్స్ట్ బుక్లో ఈ డయాగ్రామ్ ఉంటుంది. టిక్ కొట్టాను చూడండి, ఈ డయాగ్రామ్ ఉంటుందండి. ఈ డయాగ్రామ్ డైరెక్ట్ చూపిస్తే మీకు అర్థం కాదని అలా చెప్పానండి, ఈ డయాగ్రామ్ ఎలా వచ్చిందనో. ఓకే, మీరు క్లాస్ వర్క్లో అంతా రాయొద్దండి. ఒక క్లాస్ వర్క్ ఏం రాయాలో చెప్తా ఈ క్వశ్చన్కి. ఓకేనా. సి దిస్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ మీకు అర్థమైంటుంది. ఇప్పుడు ఈ సెకండ్ వన్ డయాగ్రామ్ మీకు అర్థమైంటుంది. ఓకే, ఈ డయాగ్రామ్ డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఇచ్చింటాడు. అది మీకు అర్థం కాదని మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానండి. ఆ ఫస్ట్ డయాగ్రామ్ చూడండి, ఈ 2 conesగా తయారు చేశాను కదా. ఈ డయాగ్రామ్ని 2 conesగా తయారు చేశాను. ఓకేనా. దీంట్లో ఫస్ట్ డయాగ్రామ్లో ఫస్ట్ కోన్లో ఏ పార్ట్ తీసుకుంటానంటే ఏబిఓ ఆ డయాగ్రామ్ తీసుకున్నానండి. అదేనండి థర్డ్ వన్. చూడండి ఇక్కడ. ఓకేనా. సారీ, ఇక్కడ ఏబిఓ. ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్లో చూడండి, ఫస్ట్ డయాగ్రామ్లో ఏబిఓ అని ఉంది కదా, ఆ డయాగ్రామ్ తీసుకున్నానండి. ఫస్ట్ డయాగ్రామ్లో ఉన్న ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్లో ఉన్న ఏఓబిని తీసుకున్నా. ఇంకో అది ఏఓబి. అర్థమైందండి. ఇది ఆ ఏఓబి
ఫస్ట్ డయాగ్రామ్ నుంచి తీసుకున్నా, ఈ డయాగ్రామ్ నుంచి ఏఓపి. ఓకేనా, ఏబి దగ్గర 15 సెంటీమీటర్స్, ఏఓ దగ్గర ఏం లేదు, బీఓ దగ్గర కూడా ఏం లేదండి, అందుకని అక్కడ నో, సైడ్ ఐ డోంట్ నో. ఓకేనా, నెక్స్ట్ ఆ ఫస్ట్ డయాగ్రామ్లో నుంచి ఫస్ట్ డయాగ్రామ్ అర్థమైందండి. అంటే మనకి టెక్స్ట్ బుక్లో ఉండే డయాగ్రామ్ ఏదంటే ఇది ఉంటుందండి. ఓకేనా, మీరు ఫస్ట్ డయాగ్రామ్ లాంటి వదిలేయండి. ఓకేనా, టెక్స్ట్ బుక్లో ఉండే డయాగ్రామ్ ఇదండి. దిస్ ఇస్ ద ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. ఇలా డైరెక్ట్గా ఉంటే మీకు అర్థం కాదని చెప్తున్నా. ఇక్కడ మనము ఈ డయాగ్రామ్ని 2 కోన్స్గా డివైడ్ చేసాం, అదే కదండి. ఈ డయాగ్రామ్ని మనము 2 కోన్స్గా ఈ పార్ట్లో కట్ చేసేది ఏమవుతుందంటే 2 కోన్స్ అయినా చెప్పచ్చు, డబుల్డ్ కోన్ అయినా చెప్పచ్చు. ఓకేనా, 2 కోన్స్గా తయారైంది. ఇప్పుడు నేను ఈ డయాగ్రామ్లో ఈ పార్ట్ తీసుకుంటానండి, ఏఓబి. ఓకేనా, ఏబిఓ ఆర్ ఏఓబి. ఓకేనా, ఈ డయాగ్రామ్ దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ ఏం తీసుకున్నా అండి, ఏబిసి. ఈ డయాగ్రామ్ తీసుకున్నా. ఓకేనా, 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే కదా, ఎందుకంటే ఇక్కడ కూడా హైపాటెన్యూస్ ఉంది, 90 డిగ్రీస్ ఉంది, ఏకి కూడా 90 డిగ్రీస్ ఉంది. కాబట్టి ఈ రెండు ఏమవుతాయండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఆ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ని తీసుకున్నా ఈ డయాగ్రామ్ నుంచి, ఈ సెకండ్ డయాగ్రామ్ నుంచి. ఓకేనా, మీకు అర్థం కాదని సపరేట్గా చెప్తానండి, మీ క్లాస్ వర్క్లు మీరు సపరేట్గా రాసుకుందరు చెప్తాను. సి హియర్, ఇక్కడ ఇక్కడ ఏఓఆర్ఓఏ దాన్ని 2 కోన్స్గా సపరేట్ చేస్తే అదేమవుతుందండి, రేడియస్ అవుతుంది కదా. సీ ద ఫస్ట్ డయాగ్రామ్లో అదేమవుతుందండి, ఈ పార్ట్ ఏమవుతుందండి, రేడియసే కదా. ఇన్ ఫస్ట్ డయాగ్రామ్ సి, ఏఓ అనేది ఏమవుతుందండి, ఫస్ట్ డయాగ్రామ్లో చూడండి, ఏఓ అనేది ఏమవుతుందండి, రేడియసే కదా, అది కోన్ లాగా ఉంది. ఫస్ట్ డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డయాగ్రామ్లో ఫస్ట్ కోన్ తీసుకుంటాను, దాంట్లో ఏఓబి అనే పార్ట్ తీసుకున్నా. ఓకేనా, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే దాంట్లో ఈ కోన్లో, ఈ ఫస్ట్ డయాగ్రామ్లో ఫస్ట్ కోన్లో ఏఓ అనేది ఏమవుతుందండి, రేడియస్ కదా. ఓకే, నెక్స్ట్ సి, బీఓ అనేది ఏమవుతుంది, హైట్ కదా. సో నేను అదే తీసుకున్నానండి, ఏఓ అనేది ఆర్ అని తీసుకున్నా, బీఓ అనేది హెచ్ అని తీసుకున్నా. కన్ఫ్యూజ్ కాకూడదని, మీకు టెక్స్ట్ బుక్లో వేరే విధంగా ఇచ్చింటాడు, దాన్ని ఎక్స్ వై అని ఇచ్చింటాడు, మీరు అలా తీసుకున్నా నో ప్రాబ్లం. ఓకేనా, సీన్ ద బీఓఏలో నేనేం తీసుకోలేదు, ఎందుకంటే ఆల్ సైడ్స్ నాకు తెలుసు. ఎందుకంటే ఏబి 15 సెంటీమీటర్స్, ఏసీ 20 సెంటీమీటర్స్, బీసీ 25 సెంటీమీటర్స్ తెలుసు కదండి మనకు ఆల్రెడీ, ఆ సైడ్స్ అన్నీ తెలుసు. సో ఈ 2 డయాగ్రామ్స్ని, ఈ 2 రైట్ యాంగిల్స్ని నేను సిమిలర్ అని చూపించాలండి. సిమిలర్ అని చూపిస్తే మనకి ప్రాసెస్ మొత్తం ఇంకా అంటే ఆ కోన్లో ఉన్న రేడియస్ని, హైట్ని మనం కనుక్కోవచ్చు సిమిలర్ అని చూపిస్తే. సి హియర్, ఏఓబి అండ్ ఏబిసి ట్రయాంగిల్స్ తీసుకున్నారు, రెండు బోత్. సి ద నెక్స్ట్ లైన్, ట్రయాంగిల్ ఏఓబి అండ్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకేనా, నెక్స్ట్ యాంగిల్ ఓ ఈక్వల్ టు యాంగిల్ ఏ అవుతుంది కదండి. యాంగిల్ ఓ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ, బికాస్ రెండు 90 డిగ్రీసే కదా, 290 డిగ్రీసే. అందుకని యాంగిల్ ఓ ఫస్ట్ డయాగ్రామ్లో ఉన్న యాంగిల్ ఓ, సెకండ్ డయాగ్రామ్లో యాంగిల్ ఏ, యాంగిల్ ఓ ఈక్వల్ టు యాంగిల్ ఏ. నెక్స్ట్ ఫస్ట్ డయాగ్రామ్లో బి ఉంది ఒక సైడ్, ఒక యాంగిల్. సెకండ్ డయాగ్రామ్లో కూడా చూడండి, ఇక్కడ బి ఉంది, ఇక్కడ కూడా బి ఉంది. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి, అదేనండి రాసింది నేను ఇక్కడ. ఫస్ట్ వన్ ఇది రాశాను. సో 2 యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఏఏ. ఇంకా థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్ అయిపోతుంది కదా. సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అయిపోతుంది. అర్థమైందా అండి డయాగ్రామ్స్? 3 సిమిలర్ అని 3 యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని సేమ్ అని చూపించానండి. ఓకేనా, అంటే ఇది 90 డిగ్రీస్ కాబట్టి ఇది కూడా 90 డిగ్రీస్, 1 యాంగిల్ ఈక్వల్. నెక్స్ట్ ఈ పక్క బి ఉంది, ఈ పక్క బి ఉంది, సో ఈక్వల్. దిస్ యాంగిల్ ఈక్వల్ టు దిస్ యాంగిల్ అయిపోతుంది, థర్డ్ యాంగిల్. 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే థర్డ్ యాంగిల్ కూడా మళ్ళీ ఈక్వల్ అయిపోతుంది కదండి. సో ఇక్కడ మీకు థర్డ్ యాంగిల్ కావాలంటే రాసుకోండి. ఇంకోటి ఇక్కడ నేను రాయలేదు, మీరు కావాలంటే రాసుకోండి. ఏమని రాసుకుంటారంటే ఫస్ట్ డయాగ్రామ్లో ఉన్న యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి, అలా అని రాసుకోవచ్చండి, నో ప్రాబ్లం. సో సి ద లాస్ట్ నుంచి సెకండ్ లైన్ చూడండి. సో డబల్ ఏ ఆర్ ట్రిపుల్ ఏ సిమిలారిటీ ప్రకారం ఈ ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్ అని చూపించాను. నెక్స్ట్ లాస్ట్ లైన్ చూడండి, ట్రయాంగిల్ ఏబిఓ. ఫస్ట్ వన్ ఏ విధంగా అయినా రాసుకోండి, నో ప్రాబ్లం. ఫస్ట్ వన్ని ఎలా అయినా రాసుకోండి.
ట్రయాంగిల్ ఏబిఓ అన్నా, ఏఓబి అన్నా, బిఓఏ అన్నా, ఏ విధంగా అయినా రాసుకోండి. కానీ సెకండ్ వన్ రాసేటప్పుడు మాత్రం చూసి రాసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ వన్ ఏం రాశానండి? ఏ కదా. ఫస్ట్ డయాగ్రామ్లో ఏకి ఏది ఈక్వల్ అండి? యాంగిల్ సికి ఈక్వల్ కదా. అందుకటి ఫస్ట్ వన్ ఇక్కడ సి అని రాయాలి. అర్థమైందా? ఫస్ట్ డయాగ్రామ్లో బి ఉంది. బీకి ఏది ఈక్వల్ అవుతుందండి? ఈ పక్క కూడా బీనే కదా ఈక్వల్ అయ్యేది. సో బి అని రాయాలి. అండర్స్టూడ్. నెక్స్ట్ ఫస్ట్ డయాగ్రామ్లో ఇంకా ఓ ఉంది చూడండి. ఈ ఓకి 90 degrees, ఇక్కడ కూడా 90 degrees అనేది ఏ. అర్థమైందా అండి? అంటే ట్రయాంగిల్ ఏబిఓ సిమిలర్ టు ట్రయాంగిల్ సిబిఏ. అండర్స్టూడ్. ఎలా అంటే అలా రాయకూడదండి. ఫస్ట్ వన్ మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండి. సెకండ్ వన్ మాత్రం దానికి ఈక్వలైజేషన్లో రాసుకోవాలి. ఎలా అంటే అలా రాసి రాంగ్ అయిపోతుంది. ఓకేనా. ట్రయాంగిల్ ఏబిఓ సిమిలర్ టు ట్రయాంగిల్ సిబిఏ. ఓకే. మీకు టెక్స్ట్ బుక్లో వేరే విధంగా ఇచ్చింటాడు. ట్రయాంగిల్ ఏమని ఇచ్చింటాడు? ఈ ట్రయాంగిల్ బిఓఏని ఇచ్చినాడు. ఎలా ఇచ్చినా కూడా నో ప్రాబ్లం. ఓకేనా. బిఓఏ అని ఇచ్చినాడు. టెక్స్ట్ బుక్లో ఏమని ఇచ్చినాడు? ట్రయాంగిల్ బిఓఏ సిమిలర్ టు బీకి ఏమి ఈక్వల్ అవుతుందండి? ఈ పక్క కూడా బీనే కదా. సో బి. ఓకి ఏమి ఈక్వల్ అవుతుందండి? సెకండ్ వన్ ఓకి సెకండ్ డయాగ్రామ్లో ఏ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ డయాగ్రామ్లో ఏకి సెకండ్ డయాగ్రామ్ ఏది ఈక్వల్ అవుతుందండి? యాంగిల్స్ సి. ఇలా రాసినా కూడా కరెక్టే. ఓకేనా. మీ ఇష్టం వచ్చినట్టు ఫస్ట్ వన్ ఎలా ఉంటే దానికి నీట్గా చూసుకొని రాసుకోవాలి. ఓకేనా. లైక్ దట్. సిమిలర్ అని చూపించేసామండి. ఓకేనా. సిమిలర్ అని చూపించేశాను. ఏమని? ట్రయాంగిల్ ఏబిఓ సిమిలర్ టు, అక్కడ ట్రయాంగిల్ అని రాయలేదని ట్రయాంగిల్ అని. ఓకేనా. ట్రయాంగిల్ సిబిఏ. ఓకేనా. సిమిలర్ అని చూపిస్తే యాంగిల్స్ ఆర్ ఈక్వల్, సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. ఓకేనా. సైడ్స్ అనేవి ప్రపోర్షనల్ అవుతాయి. సో ఫస్ట్ 2 లెటర్స్ ఏమున్నాయండి? ఫస్ట్ ఏబి బై సిబి దట్ ఈక్వల్ టు, నెక్స్ట్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఏముందండి? బిఓ బై బిఏ దట్ ఈక్వల్ టు ఫస్ట్ వన్ లాస్ట్ వన్. సో ఓఏ బై ఏసి. ఓకేనా. ఆల్రెడీ మనకు డయాగ్రామ్లో ఏబి అంటే ఏముంది ఇక్కడ? సీదా ఏబి అంటే 15, అందుకని ఇక్కడ 15 రాశాను. 15 బై బీసీ అంటే 25 దట్ ఈక్వల్ టు హెచ్ బై ఓబి అంటే కన్నా హెచ్ కదా. సో హెచ్ బై 15 దట్ ఈక్వల్ టు ఆర్ బై 20. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది, బి ఈక్వల్ టు కూడా సి అవుతుంది. లైక్ దట్ ఫస్ట్ వన్ లాస్ట్ వన్ తీసుకున్నా. సరే, ఫస్ట్ వన్ సెకండ్ వన్ 15 బై 25 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 15. నెక్స్ట్ ఫస్ట్ వన్ లాస్ట్ వన్ తీసుకున్నా. 15 బై 25 ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 20. ఓకేనా. సీ ద నెక్స్ట్ లైన్. ఇక్కడ ఆర్హెచ్ఎస్ సైడ్ ఉందండి. ఫస్ట్ లైన్ చూడండి. అక్కడ 15 బై 25 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 15 కదా. అక్కడి వరకు అర్థమైందండి. సో హెచ్ బై 15 నాకు కావాలి, హెచ్ వాళ్ళు కదా. ఆ 15 అవసరం లేదు. బై గోయింగ్ టు ఎల్హెచ్ఎస్ సైడ్ ఇట్ విల్ బికమ్ మల్టిప్లికేషన్. సో 15 బై 15 ఇంటూ 15 బై 25 బై డూయింగ్ ద క్యాన్సిలేషన్ 5 1s 5 3s 5 1s 5 3s. సో దట్ ఈక్వల్ టు హెచ్ ఈక్వల్ టు 9. సీ ద సెకండ్ వన్ ఏమవుతుందండి? ఇక్కడ ఉన్నటువంటి ఈ సైడ్ పంపించేశాను. ఓకేనా. 5 1s 5 3s 5 1s 5 4s. సో 4 3s are 12. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 12 లైక్ దట్. అంటే రేడియస్ అనేది 15 వచ్చింది. హెచ్ అనేది ఎంత వచ్చిందండి? హైట్ అనేది ఎంత వచ్చింది? 9. అంటే ఇది ఫస్ట్ డయాగ్రామ్కే కదా. ఫస్ట్ కోన్ గురించి నేను చెప్తానండి. సెకండ్ కోన్కి మళ్ళీ వాల్యూస్ చేంజ్ అయిపోతాయి. ఓకేనా. సెకండ్ కోన్కి వాల్యూస్ చేంజ్ అయిపోతాయి. సి కోన్ ఆఫ్ ద బిఏఏ డాష్ అదే కదండి. టెక్స్ట్ బుక్లో మీరు చూసుకోండి కావాలంటే డయాగ్రామ్ కన్ఫ్యూజ్గా ఉంటాయి. ఓకేనా. చూడండి. ఫస్ట్ కోన్ ఇదే కదా ఫస్ట్ కోన్. దిస్ ఇస్ ద ఫస్ట్ కోన్. ఈ ఫస్ట్ కోన్కి ఓకేనా ఆ ఫస్ట్ కోన్ గురించి చెప్తున్నానండి. ఏబిఏ డాష్ లేదంటే బిఏ డాష్ ఏదైనా. అక్కడ రేడియస్ ఎంత వచ్చిందో మనకు 12. హైట్ ఎంత వచ్చిందండి? 9. ఆల్రెడీ స్లాంట్ హైట్ అక్కడ ఉందండి. సి హియర్ మనకి ఇక్కడ స్లాంట్ హైట్ ఇచ్చేసినాడు. నేను ఈ వాల్యూ కనుక్కున్నా. ఓకేనా. ఈ కోన్లో
ఈ కోన్లో ఓకేనా, ఈ కోన్లో ఇదే కదా స్లాంట్ హైట్, దిస్ ఇస్ ద స్లాంట్ హైట్, ఇదే స్లాంట్ హైట్. ఇది ఈ స్లాంట్ హైట్ మనకు తెలుసు అండి ఆల్రెడీ. ఎంత అండి? 15. ఈ సైడ్ 15 ఉంది, ఈ సైడ్ 15 ఉంది. ఆ టెక్స్ట్ బుక్లోనే ఇచ్చేసినాడు ఆల్రెడీ, ఎందుకంటే డయాగ్రామ్లో. ఓకేనా, 15. అందుకని ఇక్కడ స్లాంట్ హైట్ L = 15 అని రాశానండి. సీ దట్ సెకండ్ డయాగ్రామ్. సెకండ్ డయాగ్రామ్ చూడండి. సెకండ్ కోన్ ఆఫ్ CAA'. ఓకేనా, దీంట్లో కూడా రేడియస్ సేమ్ ఉంటుంది కదా, ఎందుకంటే ఇక్కడ రేడియస్ అనేది సేమ్గా టచ్ అవుతుంది. కట్ చేసినప్పుడు ఇక్కడ ఉండే రేడియస్కి కోన్కి సేమ్గా ఉంటుంది రేడియస్ సేమ్. ఓకే, హైట్ చూడండి. ఈ హైట్ ఎంత వచ్చిందండి మనకి? 9 ఏమో వచ్చింది. 9 or 12? 9 వచ్చిందండి. ఈ హైట్ 9 వచ్చింది. టోటల్గా బీసీ మన దగ్గర ఎంత ఉందండి? బీసీ ఎంత ఉందండి? 25 ఉంది. ఆల్రెడీ ఇక్కడ 9 ఉంది. ఇది ఎంత అవుతుందండి? 16 కదా అయ్యేది. సో సెకండ్ కోన్ యొక్క హైట్ ఏమవుతుందండి? 16. అర్థమైందండి? చూడండి అక్కడ రాసింట హైట్ = 25 - 9, 16. అండర్స్టూడ్? టోటల్ బీసీ 25. అక్కడ కొంచెం హైట్ కనుక్కున్నాం మనం. ఓకేనా, ఫస్ట్ కోన్లో ఉన్న హైట్ కనుక్కున్నాం, దాన్ని మైనస్ చేస్తే కన్నా సెకండ్ కోన్కి వచ్చేసింది. సో స్లాంట్ హైట్ ఎంత ఉందో చూద్దాం. స్లాంట్ హైట్ ఎంత ఉందో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసినాడు, మన క్వశ్చన్లోనే ఇచ్చేసినారండి. ఈ కోన్కి స్లాంట్ హైట్ ఇచ్చేసారండి. స్లాంట్ హైట్ 20 ఉంది. ఓకేనా, రేడియస్ ఏమో సేమ్ ఫస్ట్ కోన్కి సెకండ్ కోన్కి. హైట్ మాత్రం డిఫరెంట్. ఈ హైట్ కావాలంటే టోటల్ హైట్ తెలుసు నాకు. ఈ టోటల్ హైట్లో నుంచి ఈ హైట్ని తీసేసి ఈ హైట్ని కనుక్కున్నానండి. లైక్ దట్. అర్థమైంది కదండి? అంటే 2 కోన్స్ యొక్క రేడియస్, హైట్, స్లాంట్ హైట్ బోత్ కనుక్కున్నాను. ఇంకా మనం సిఎస్ అయినా కనుక్కోవచ్చు, వాల్యూమ్ అయినా కనుక్కోవచ్చు, టోటల్ సర్ఫేస్ ఏం కనుక్కోవచ్చు అండి. ఇది ఈ ప్రాబ్లం యొక్క మెయిన్. ఓకేనా, ఈ ప్రాబ్లం కొంచెం టఫ్ ఉంటుందని ఇంతగా చెప్పానండి. ఇది క్లాస్ వర్క్లో రాసుకోవద్దండి. నో నీడ్ టు రైట్ ఇన్ క్లాస్ వర్క్. సో అండర్స్టూడ్ ద ప్రాబ్లం 8th one. ఓకేనా, ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఉండేది. ఇది కూడా రాయొద్దండి క్లాస్ వర్క్లో. ఓకేనా, క్లాస్ వర్క్లో ఇది కావాలంటే డైరెక్ట్గా రాసేసుకోండి. మీరు క్లాస్ వర్క్లో 8th ఎగ్జాంపుల్ రాయాలంటే ఇది రాసుకోండి డైరెక్ట్గా. సీదా డయాగ్రామ్ ఇలా ఉంటుందండి. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది. ఆ డయాగ్రామ్లో ABC అనేది ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దాని నుంచి దాన్ని రివాల్వ్ చేస్తే కన్నా అది ఈ సైడ్ వచ్చేసి దాన్ని 2 కోన్స్గా కట్ చేశాను. అర్థమైందండి ఇప్పుడు డయాగ్రామ్. సో ఫస్ట్ లైన్ ఏం రాశాను? లెట్ ABC బి ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంతే కదండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి తీసుకున్నాం. అక్కడ AB అనేది 15 cm, AC అనేది 20 cm, ఎందుకంటే అక్కడ ఇచ్చేసాడు క్వశ్చన్లోనే. సో దాని నుంచి నేను ఏం కనుక్కున్నానంటే BC కనుక్కున్నా. ఓకేనా, హైపార్టెన్యూస్ కనుక్కున్నా 25 cm. ఆల్రెడీ మీకు చెప్పానండి ఈ ప్రాబ్లం మొత్తం. ఇక్కడ మీకు డైరెక్ట్గా చెప్పేస్తాను. నెక్స్ట్ ఓకేనా, నెక్స్ట్ 2 ట్రయాంగిల్స్ తీసుకున్నా. ఏమేమండి? ABO అండ్ ABC. ఆ 2 ట్రయాంగిల్స్ తీసుకున్నానండి. ఓకేనా, ఆ 2 ట్రయాంగిల్స్ని తీసుకున్నా. ఇవి 2 సిమిలర్ అని చూపిస్తాను. నెక్స్ట్ ఓకేనా, ఇది కంప్లీట్ అయిపోయింది ఇదంతా. ఓకేనా, ఇక్కడంతా హైపార్టెన్యూస్ కనుక్కున్నా. దీని ద్వారా ఇక్కడంతా హైపార్టెన్యూస్ కనుక్కున్నా. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ని సిమిలర్ అని చూపిస్తాను. ఇక్కడ సిమిలర్ అని చూపిస్తాను. ఓకేనా, నెక్స్ట్ ఏం కనుక్కుందామంటే మనం R వాల్యూ, H వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, సీ ద మిడిల్ వన్ చూడండి. ABO అండ్ ABC. యాంగిల్ O is equal to యాంగిల్ A. ఆల్రెడీ యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ B. నెక్స్ట్ యాంగిల్ A is equal to యాంగిల్ C అవుతుంది. సో AA సిమిలారిటీ ఆఫ్ క్రైటీరియా ప్రకారం ట్రయాంగిల్ ABO సిమిలర్ టు ట్రయాంగిల్ CBA. ఓకేనా, CBA. సో దాని ప్రపోర్షనల్లో సైడ్స్ ప్రపోర్షనల్ వేస్తే AB/CB ఈజ్ ఈక్వల్ టు BO/AB ఈజ్ ఈక్వల్ టు OA/AC. నెక్స్ట్ ద వాల్యూస్ ఆల్రెడీ ఇంకా ఎంత తెలుసండి. H ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చింది. R ఈజ్ ఈక్వల్ టు 12. ఓకేనా, R ఈజ్ ఈక్వల్ టు 12. ఫస్ట్ కోన్కి రేడియస్, హైటు, స్లాంట్ హైటు. సెకండ్ కోన్కి రేడియస్, హైటు, స్లాంట్ హైటు. ఎలా ఫైండ్ అవుట్ చేశానో మీకు తెలుసండి ఆల్రెడీ. లైక్ దట్. సీ ద క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. సీ ద క్వశ్చన్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్. ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హూస్ బేస్ హైట్ 15 cm, 20 cm respectively. It made to revolve about its hypotenuse. Find the volume and surface area of the doubled cone so formed. Okay, now find the volume
ఫైండ్ ద వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా. ఏం కనుక్కోమంటాడు? వాల్యూమ్ కనుక్కోమంటాడు, సర్ఫేస్ ఏరియా ఆఫ్ డబుల్డ్ కోన్, అంటే 2 కోన్లకి. ఓకేనా, 2 కోన్స్కి ఎలా కనుక్కుందాం చూద్దాం. ఓకేనా, ప్రీవియస్ పేజ్లో అయిపోయింది కదండి, 8-7 అదే ఎగ్జాంపుల్ 8 అని. అక్కడ నుంచి కావాలంటే క్లాస్ వర్క్ రాసుకోండి. ఫస్ట్ కోన్ యొక్క రేడియస్ హైట్, స్టాండ్ హైట్, సెకండ్ కోన్ యొక్క రేడియస్ హైట్, స్టాండ్ హైట్ తెలుసు. ఇంకా వాల్యూమ్ ఆఫ్ డబుల్డ్ కోన్ అంటే 2 కోన్స్ అని కదా. సో వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ కోన్ BAA డాష్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ కోన్ సెకండ్ కోన్ ఎంత అండి, CEA డాష్ తెలుసు. యు నో ద ఫార్ములా. వాట్ ద ఫార్ములా? 1/3 πr² ప్లస్ 1/3 πr² తెలుసు. కానీ వాల్యూస్ అనేది చేంజ్ అయిపోతాయి. సో 1/3 ఇంటూ పై ఇంటూ రేడియస్. ఫస్ట్ కోన్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడండి చూసుకోండి, ఇక్కడ BAA డాష్. ఓకేనా, అందుకే ఇక్కడ రాశానండి. ఇక్కడ BAA డాష్ అంటే దీని రేడియస్, దీని హైటు ఇక్కడ ఉంటాయి. ఓకేనా, BAA డాష్టి. ఓకేనా, నెక్స్ట్ ఈ సెకండ్ కోన్కి ఇక్కడ ఉంటాయండి వాల్యూస్, మీరు చూసుకోవాలి. ఓకేనా, లైక్ దట్. సో సీ ద థర్డ్ లైన్, 1/3 ఇంటూ పై ఇంటూ R. రేడియస్ అంటే ఫస్ట్ కోన్కి ఏముందండి, రేడియస్ ఏ దాంట్లోనే ఒకటే కాబట్టి 12 ఇంటూ 12 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత ఉందండి 9 ప్లస్ 1/3 ఇంటూ పై ఇంటూ 12 ఇంటూ 12 ఇంటూ హెచ్ ఎంత ఉందండి సెకండ్ కోన్లో 16. సో కంప్లీటెడ్. అంటే 2 టర్మ్స్లో 1/3 ఉంది, పై ఉంది, 12 ఉంది, కామన్ తీసానండి. ఇంకేం మిగులుతుందండి, ఫస్ట్ టర్మ్లో 9 ప్లస్ 16. ఓకేనా, కాబట్టి మీరు అక్కడైనా క్యాన్సిల్ చేసుకోండి, మీరు ఎలా చేసుకున్నా సరే క్యాలిక్యులేషన్, నో ప్రాబ్లం. పై మీన్స్ దే గివెన్ ఫర్ యూ, క్వశ్చన్లో ఇచ్చేసండి 3.14 తీసుకోమని చెప్పాడు పై, అలాగే తీసుకున్నాం. సో 9 ప్లస్ 16 ఏమైందండి, 9 ప్లస్ 16 ఈజ్ ద 25. ఓకేనా, 9 ప్లస్ 16 ఈజ్ ద 25. సెకండ్ లైన్, 1/3 ఇంటూ పై మీన్స్ 3.14 ఇంటూ 12 ఇంటూ 12 ఇంటూ 9 ప్లస్ 16 చేసింటే 25. సో 3 1s are ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు కదా. సెకండ్ లైన్ చూడండి, 3 1s are 3 4s are. సో 3.14 ఇంటూ 4 ఇంటూ 12 ఇంటూ 25, ఇట్ విల్ బికమ్ 303,768 క్యూబిక్ సెంటీమీటర్స్. సెంటీమీటర్ క్యూబ్ ఎలా రాసినా కూడా ఓకే, వాల్యూమ్ కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ అని రాయాలండి. ఓకేనా, లైక్ దట్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద డబుల్డ్ కోన్, ఈ కోన్ కూడా చూడండి. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మీన్స్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ఫస్ట్ కోన్ ప్లస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సెకండ్ కోన్, CAA డాష్ BAA డాష్, πRL. పై మీన్స్ 3.14 ఇంటూ 12 ఇంటూ ఫస్ట్ కోన్లో L ఎంత ఉందండి 15, సెకండ్ కోన్లో సెకండ్ ప్లస్ పై మీన్స్ 3.14 ఇంటూ రేడియస్ మీన్స్ 12 ఇంటూ L మీన్స్ 20 హియర్. ద సెకండ్ లైన్లో చూడండి, ఇక్కడ కూడా 3.14 కామన్ ఉంది 2 టర్మ్స్లో, 12 కూడా కామన్ తీసాను. సో 15 ప్లస్ 20. ఇన్ ద థర్డ్ లైన్ 3.14 ఇంటూ 12 ఇంటూ 15 ప్లస్ 20 35. డూ ద మల్టిప్లికేషన్, ఇట్ విల్ బికమ్ 1318.8 సెంటీమీటర్ స్క్వేర్. సర్ఫేస్ ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. లైక్ దట్ యూ వాంట్ టు డూ. ఓకే, ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు పర్సనల్గా ఫోన్ చేయండి. ద నెక్స్ట్ ప్రాబ్లం, 9th ఎగ్జాంపుల్. అక్కడ 9th ఎగ్జాంపుల్ చాలా ఈజీగా ఉంటుందండి. ఈ వుడెన్ టాయ్ రాకెట్ అంటే అదొక రాకెట్ షేప్లో ఉందండి. వుడెన్ టాయ్ రాకెట్, ఓకేనా, టాయ్ ప్లస్ రాకెట్ షేప్. ఏ వుడెన్ టాయ్ రాకెట్, ఓకేనా, రాకెట్ షేప్, ఓకేనా, ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ద కోన్ మౌంటెడ్ ఆన్ ద సిలిండర్. అంటే సిలిండర్ మీద ఏముందంట అండి, సిలిండర్ మీద కోన్ అనేది ఉందంట. ఓకేనా, దే గివెన్ ఫర్ యూ. ద సెకండ్ లైన్, హైట్ ఆఫ్ ద ఎంటైర్ రాకెట్ ఈజ్ 26 సెంటీమీటర్స్. టోటల్ రాకెట్ యొక్క హైట్ ఎంత అండి 26 సెంటీమీటర్స్. ఓకేనా, నెక్స్ట్ హైట్ ఆఫ్ ద కోన్కి సపరేట్గా మళ్ళీ ఇచ్చినాడు. కోన్ ఎంత అండి 6 సెంటీమీటర్స్, అంతా సెంటీమీటర్స్లో ఉందండి, నో ప్రాబ్లం.
సో కోన్ యొక్క హైట్ ఎంత 6 సెంటీమీటర్స్, టోటల్ రాకెట్ ఎంత 26 సెంటీమీటర్స్. అప్పుడు సిలిండర్ యొక్క హైట్ ఎంత అవుతుందండి? 26 - 6 వేస్తే 20 అయిపోతుంది. అర్థమైందా అండి? ఓకేనా. సిలిండర్ హైట్ 20, కోన్ యొక్క హైట్ 6, టోటల్గా హైట్ ఎంత రాకెట్కి 26 ది గివెన్. నెక్స్ట్ బేస్ ఆఫ్ ద కోనికల్ పోర్షన్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ 5 సెంటీమీటర్స్. ఓకేనా. డయామీటర్ ఇచ్చాడు, కోన్ యొక్క డయామీటర్ ఇచ్చాడండి. రేడియస్ ఏమవుతుందండి 5/2, దాన్ని 2.5 అయినా రాసుకోండి, నో ప్రాబ్లం. ఎలా రాసుకున్నా నో ప్రాబ్లం. సి నెక్స్ట్ బేస్ డయామీటర్ ఆఫ్ ద సిలిండర్. అక్కడ కూడా డయామీటర్ ఇప్పుడు రేడియస్కి సపరేట్గా ఇచ్చాడు, కోన్కి సపరేట్ రేడియస్ ఇచ్చాడు, సిలిండర్కి సపరేట్ రేడియస్ ఇచ్చాడు. చూసుకోండి అక్కడ థర్డ్ లైన్లో. కోన్ ఆఫ్ ద డయామీటర్ వచ్చేసి 5 సెంటీమీటర్స్, డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ వచ్చేసి 3 సెంటీమీటర్స్. అప్పుడు 3/2, అదే మొత్తం 1.5, లేదంటే 3/2 అట్టే రాసుకోండి. అర్థమైంది అండి? అంటే సిలిండర్కి సపరేట్ రేడియస్, కోన్కి సపరేట్ రేడియస్, హైట్ కూడా సపరేట్గా ఇచ్చేసాడు. ఓకేనా. సో సీదా ప్రాబ్లం, సీదా మై స్క్రీన్ మీద చూడండి. హైట్ ఆఫ్ ద కోన్ ఎంత ఇచ్చాడు? 6 సెంటీమీటర్స్. రేడియస్ ఆఫ్ ద కోన్ ఏమవుతుందండి? d/2. సో 5/2 ఇట్ విల్ బికమ్. సో యూ వాంట్ టు ఫైండ్ అవుట్ స్లాంట్ హైట్ కూడా కనుక్కుందాం. సో L is equal to root of radius square plus height square, that equals 6 square plus 5/2 means 2.5 whole square. It will become root of 42.25. It will become 6.5 centimeters. స్క్వైర్ రూట్స్ కూడా రావాలండి, స్క్వైర్ రూట్స్లోంచి అవుట్ సైడ్ తీసుకొని వచ్చేది కూడా రావాలి. ఓకేనా. నెక్స్ట్ కంప్లీటెడ్. కోన్ గురించి మొత్తం వచ్చేసింది, రేడియస్, హైటు, స్లాంట్ హైటు. ఓకేనా. నెక్స్ట్ సిలిండర్ గురించి చూద్దాం. సిలిండర్లో కావాల్సింది రేడియస్ హైటే కదా. సో ద గివెన్ రేడియస్ ఆఫ్ ద సిలిండర్ వచ్చేసి d/2. సో d ద గివెన్ 3/2. ఓకే, దాన్ని 1.5 అని రాసుకున్నాం, నో ప్రాబ్లం. సో టోటల్ హైట్ ఆఫ్ ద రాకెట్ 26. దీనికి హైట్ డైరెక్ట్గా ఇవ్వలేదు, అందుకని టోటల్ హైట్ ఆఫ్ ద రాకెట్ 26. హైట్ ఆఫ్ ద సిలిండర్ ఏమవుతుందండి? టోటల్ రాకెట్లో నుంచి కోన్ యొక్క వాల్యూని మైనస్ చేసే కన్నా సిలిండర్ యొక్క హైట్ వచ్చేసింది. సో 26 - 6 that equal 20 సెంటీమీటర్స్. సో అన్ని వాల్యూస్ ఉన్నాయి. సీదా క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో చూడండి. సీదా 4th లైన్ క్వశ్చన్. కోనికల్ పోర్షన్ టు బి పెయింటెడ్ ఆరెంజ్ అండ్ ద, అంటే కోన్ని ఆరెంజ్ కలర్లో పెయింట్ చేయాలి, సిలిండర్ని ఎల్లో కలర్లో పెయింట్ చేయాలండి. ఓకేనా. పెయింట్ చేసేటప్పుడు చూడండి, సిలిండర్కి కర్వ్డ్ చేస్తాం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. టాప్ చేయం కదండి, టాప్ చేయమండి, బాటమ్ మాత్రం చేస్తాం కదా, బాటమ్ చేస్తాం. అర్థమైందా అండి? ఓకేనా. సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ చేస్తాము, బాటమ్ చేస్తాం పెయింటింగ్, టాప్ మాత్రం చేయము. అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ డౌన్లో ఎలా ఉందండి, అది సర్కిల్లో ఉంది కాబట్టి ఏరియా ఆఫ్ ద సర్కిల్. అర్థమైందండి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ప్లస్ ఏరియా ఆఫ్ సర్కిల్ కంప్లీటెడ్. నెక్స్ట్ టాప్ ఏముందండి? టాప్ ఆరెంజ్ కొట్టాలంట. ఆరెంజ్ కొట్టేటప్పుడు బాటమ్ మనం యూజ్ చేయడం లేదు కదా డౌన్లో, అందుకని అది కూడా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ యూజ్ చేయాలి. అర్థమైందండి? సో సీ ద లాస్ట్ లైన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రాకెట్ పెయింటెడ్ విత్ ఈచ్ ఆఫ్ దిస్ కలర్స్. ఓకేనా. పెయింట్ చేసినప్పుడు ఆ కలర్ దానికి టోటల్గా ఎంత ఏరియా అనేది అయింది అని అడుగుతాడు. సో యు నో ద సీ ద స్క్రీన్, నా స్క్రీన్లో చూడండి. ఏరియా ఆఫ్ ద పెయింటెడ్ ఆరెంజ్. ఫస్ట్ కోన్ గురించి చూద్దాం. కోన్ని ఓకేనా, దట్ ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ అయిపోతుంది. సో πRL, π మీన్స్ 3.14 ఇంటూ ది గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్. పై వచ్చేసి 3.14 అని. సో ఇంటూ 2.5 అయినా రాసుకుందాం, దాన్ని 5/2 అని రాసుకుందాం, నో ప్రాబ్లం. ఇంటూ L మీన్స్ 6.5. ఓకేనా. సో ద వాల్యూ బికమ్ 51.025 సెంటీమీటర్ స్క్వేర్. అంటే కోన్ యొక్క ఏరియా కనుక్కున్నాం, కంప్లీటెడ్. నెక్స్ట్ ఎల్లో పెయింట్ ఏంటండి? సిలిండరే కదా. సిలిండర్ ఎలా కనుక్కోవాలండి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ప్లస్ కింద డౌన్లో ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ కూడా పెయింట్ కొట్టాల్సిందే కదా. సో ఏరియా ఆఫ్ బేస్ లేదా ఏరియా ఆఫ్ సర్కిల్ ఏదైనా ఒకటి. సో సీ ద స్క్రీన్, ఏరియా ఆఫ్ పెయింటెడ్ ఎల్లో దట్ ఈక్వల్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ప్లస్ ఏరియా ఆఫ్ ద బేస్ అనైనా రాసుకోండి, ఏరియా ఆఫ్ ద సర్కిల్ అయినా రాసుకోండి, నో ప్రాబ్లం. సో కర్వ్డ్ సర్ఫేస్ 2πRH ప్లస్ ఏరియా ఆఫ్ సర్కిల్ వచ్చేసి πR². సో బోత్ టర్మ్స్లో మనకి ఏముందండి? పై ఉంది కామన్గా, ఆర్ కూడా ఉంది. సో πR కామన్ తీసాను, ఏం మిగులుతుంది? 2π ప్లస్ ఆర్. సో π మీన్స్ 3.14 ఇంటూ రేడియస్ మీన్స్
3/2 లేకుంటే 1.5 మీ ఇష్టం. ఇన్ ద బ్రాకెట్స్ 2 ఇంటూ హెచ్ మీన్స్ 20 ప్లస్ సిలిండర్ యొక్క హైట్ అండి అది, ఓకేనా, ప్లస్ రేడియస్ మీన్స్ 1.5 అయినా రాసుకొని 3/2 నో ప్రాబ్లం. సో బై క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఎంత వస్తుందండి వాల్యూ? సిలిండర్ యొక్క 195.465 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుందండి, ఓకేనా. సో ఈ 2 వాల్యూస్ని యాడ్ చేస్తే కన్నా రాకెట్ యొక్క మొత్తం ఏరియా మీకు తెలిసిపోతుంది కదా. సో సపరేట్గా చేశాను, ఇప్పుడు యాడ్ చేద్దాం. సారీ, సి హియర్ అక్కడ సపరేట్గా కనుక్కోమన్నాడండి, కంబైండ్ ఏం చేయమని చెప్పలేదు. సి హియర్ లాస్ట్ వన్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రాకెట్ పెయింటెడ్ విత్ ఈచ్ అన్నాడు కదా, ఈచ్ ఆఫ్ దీస్ కలర్స్ అంటే సపరేట్గానే కనుక్కోమన్నాడండి, ఓకేనా. సపరేట్గా వాల్యూస్ రాసేసాం, ఓకేనా. మనం అదేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. బోత్ కంబైండ్ అని చెప్పింటే కన్నా మనం యాడ్ చేసేవాళ్ళం. ఈచ్ అని అక్కడ గీకపోయింటే యాడ్ చేసేవాళ్ళం. ఈచ్ అని ఇచ్చాడు కాబట్టి సపరేట్గా చేసామండి. ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ యొక్క ఏరియాస్, ఎంత ఏరియా ఎన్ని సెంటీమీటర్స్ ఉందో కనుక్కున్నాం. We will see the exercise 10.2. See the first question in 10.2. A toy is in the form of a cone mounted on hemisphere. ఓకేనా, అంటే ఒక టాయ్ అండి, ఒక టాయ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కోన్ మౌంటెడ్ ఆన్ హెమిస్పియర్. కోన్ మౌంటెడ్ ఆన్ హెమిస్పియర్ మీద, ఓకేనా. చూడండి డయాగ్రామ్, హెమిస్పియర్ మీద కోన్ అనేది పెట్టామండి. అంటే 2 కాంబినేషన్స్ కూడా ఇక్కడ, ఓకేనా. 2 కాంబినేషన్స్ ఉన్నప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియానే కదండి ఫైండ్ అవుట్ చేయాల్సింది. చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్. సో డయామీటర్ అండ్ హైట్ ఆర్ 6 సెంటీమీటర్స్ అండ్ 4 సెంటీమీటర్. అంటే ఫస్ట్ వన్ డయామీటర్కి 6 సెంటీమీటర్స్, సెకండ్ వన్ హైట్కి 4 సెంటీమీటర్స్. ఫైండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్. ఓకే, ఇక్కడ వాల్యూ కాదు కదండి కనుక్కోమంది, సర్ఫేస్ ఏరియా. సో సర్ఫేస్ ఏరియా కాబట్టి సర్ఫేస్ ఏరియా 2 కాంబినేషన్ జరిగినాయి. సర్ఫేస్ ఏరియా ఎలా అంటే అండి కర్వ్డ్ సర్ఫేసే కదా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ద హెమిస్పియర్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్, ఆ 2 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకేం కావాలంటే హెమిస్పియర్లో మనకి ఏం కావాలి, ఓన్లీ రేడియస్ చాలు. నెక్స్ట్ కోన్కి ఏం కావాలండి, కర్వ్డ్ సర్ఫేస్కి ఆర్ కావాలి, హెచ్ కావాలి, ఎల్ కూడా కావాలి. సో వీ విల్ సీ. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడండి, సి ద డయాగ్రామ్లో రేడియస్ ఇచ్చేసినాడు. రేడియస్ కాదు డయామీటర్ ఇచ్చేసాడు. డయామీటర్ అంటే కోన్కి హెమిస్పియర్కి 2 దాంట్లోకి సేమ్ అయిపోతుంది కదా అప్పుడు రేడియస్, ఓకేనా. బోత్ విల్ బి ద ఈక్వల్, ఓకేనా. సి బేస్ డయామీటర్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. డయామీటర్ ఇచ్చాడు, మనకు కావాల్సింది రేడియస్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు 6/2 దట్ ఈక్వల్ 3 సెంటీమీటర్స్. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద కోన్ ఎంత ఇచ్చాడండి, ఆ హెమిస్పియర్ గురించి వదిలేయండి, ఓకేనా. ఫస్ట్ కోన్ గురించి చూద్దాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు, దీన్ని వదిలేయండి. కోన్లో ఫస్ట్ రేడియస్ చూసానండి, నెక్స్ట్ హైట్ చూసాను, ఓకేనా. నెక్స్ట్ స్లాంట్ హైట్, 3 కనుక్కుంటే సపరేట్గా అయిపోతుంది. స్లాంట్ హైట్ 4² + 3² దట్ ఈక్వల్ 25, ఇట్ విల్ బికమ్ 5 సెంటీమీటర్స్ అయిపోయింది. నెక్స్ట్ హెమిస్పియర్ కలిసింది ఓ రేడియస్ కదా, మళ్ళీ డౌన్లో రాసుకోండి, లాస్ట్లో రాసుకోండి కావాలంటే. ఆ 3 ఒకసారి రాసుకోండి, ఇది లాస్ట్లో రాసుకోండి. రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ దట్ ఈక్వల్ 3 సెంటీమీటర్స్. కంప్లీటెడ్. వీ విల్ సీ ద ప్రాబ్లం. సో దే ఆస్క్డ్ ఫర్ యూ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ కదా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్ దట్ ఈక్వల్ టు πRL ప్లస్ 2πr². You know the formulas. See, pi means 3.14. In the textbook they given, క్వశ్చన్లో ఇచ్చాడండి pi అంటే 3.14, ఏమి ఇవ్వకపోతే 22/7, ఓకేనా. ఏ చేసినా కరెక్టేనండి, ఏమంటే ఆ డెసిమల్స్లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది, అందుకు అదే యూజ్ చేయాలి. సి 3.14 ఇంటూ ఆర్ మీన్స్ రేడియస్ అంటే మీకు తెలుసండి, కోన్ యొక్క రేడియస్ ఎంత అండి, కోన్కి 2 దానికి సేమ్ కదా. సో 3 ఇంటూ ఎల్ ఎంత వచ్చిందండి 5. అక్కడ సెంటీమీటర్స్ అంతా రాయద్దండి, ఎందుకంటే టోటల్ క్వశ్చన్ మొత్తం సెంటీమీటర్స్లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకోవాలండి. టోటల్ మొత్తం సెంటీమీటర్స్ కదా, నో ప్రాబ్లం. ప్లస్ 2 ఇంటూ పై మీన్స్ 3.14 ఇంటూ రేడియస్ మీన్స్ 3 ఇంటూ 3 ఇట్ విల్ బికమ్ 9. సో
కామన్ అయినా తీసుకోండి, లేదంటే మల్టిప్లికేషన్ చేసుకొని అన్నీ యాడ్ చేసుకోండి, ఎలా చేసుకున్నా కూడా కరెక్టే. సో ఇట్ విల్ బికమ్ 103.62 సెంటీమీటర్ స్క్వేర్. సో ఆ టాయ్ యొక్క ఏరియా ఎంత ఉందండి, లాస్ట్లో రాయాలండి కంపల్సరీ ఆ లైన్. ఆ టాయ్ యొక్క ఏరియా, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ ఈజ్ ఈక్వల్ టు 103.62 సెంటీమీటర్ స్క్వేర్. దట్ ఈస్ అ కంక్లూజన్. ఓకేనా? See the second one. Second one చూడండి. A solid is in the form of a right circular cylinder with a hemisphere at one end and cone at other end. అంటే ఒక సిలిండర్కి ఒక ఎండులో హెమిస్పియర్ ఉందంట, ఒక ఎండులో కోన్ ఉందంట అండి. See the diagram. ఓకేనా? ఇక్కడ డయాగ్రామ్ సరిగ్గా లేకపోతే మీరు ఇంకా బాగా రాసుకోండి. ఓకేనా? ఇది సిలిండర్ అనుకుంటే మిడిల్ పార్టు, ఇది హెమిస్పియర్ డౌన్లో, టాప్ సైడ్ ఏం పెట్టామండి, కోన్. అర్థమైందండి? మిడిల్లో ఇది డయాగ్రామ్. అలా లేకపోతే డయాగ్రామ్ ఇలా అయినా గీసుకోండి, నో ప్రాబ్లం. సో దిస్ ఈజ్ ద కోన్, దిస్ ఈజ్ ద హెమిస్పియర్. అర్థమైందండి? ఒక సిలిండర్కి టాప్లో కోను, ఇంకొక సైడ్ బాటంలో హెమిస్పియర్. మీరు టాప్లో అయినా హెమిస్పియర్ ఎట్లయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? దట్ ఈస్ ద డయాగ్రామ్. See the second line. Hemisphere at one end and another end cone. Next, the radius of the common base is 8 centimeters. అంటే సిలిండర్కి, కోన్కి, హెమిస్పియర్కి మొత్తం రేడియస్ ఎంత ఉందంట, 8. ఆ 3 డయాగ్రామ్స్కి రేడియస్ అదే అండి వాడు చెప్పింది. ఓకేనా? సో రేడియస్ ఆఫ్ ద కామన్ బేస్ ఇస్ 8 centimeters. ఓకే. నెక్స్ట్, హైట్ ఆఫ్ ద సిలిండర్ అండ్ కోన్ పోర్షన్ ఆఫ్ ద అండ్ కోనికల్ పోర్షన్. అంటే కోని యొక్క హైట్ సపరేట్గా ఇచ్చాడు, సిలిండర్ యొక్క హైట్ కూడా సపరేట్గా ఇచ్చాడు. సిలిండర్ యొక్క హైట్ ఎంత అండి, 10 centimeters. కోన్ యొక్క హైట్ ఎంత అండి, 6 centimeters. దెన్ ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్ అంటే ఏంటండి, ఇక్కడ టీఎస్ఏ ఆఫ్ ద సిలిండర్, టీఎస్ఏ ఆఫ్ ద కను కాదండి. టోటల్ సర్ఫేస్ ఆఫ్ ద అంటే 3 డయాగ్రామ్స్ కాంబినేషన్ కాబట్టి, సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కోన్ గురించి చూద్దాం. సి ఇలా అని రాసుకోవచ్చండి. ఆర్ బి ద కామన్ రేడియస్ ఆఫ్ ద కోన్, సిలిండర్ అండ్ హెమిస్పియర్. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత అండి, 8 centimeters. అలా కనుక్కున్నా కూడా ఓకే, సపరేట్గా చేసుకున్నా కూడా మీకు నో ప్రాబ్లం. ఓకేనా? హైట్ ఆఫ్ ద కోన్ ఎంత అండి, 6 centimeters. ఓకేనా? హైట్ ఆఫ్ ద సిలిండర్ 8 centimeters. ఓకేనా? ఇలా రాసుకున్నా నో ప్రాబ్లం. మీరు ఇంకా సపరేట్గా రాసుకోండి, కన్ఫ్యూజ్ లేకపోతుండే. రేడియస్ ఆఫ్ ద కోన్ ఎంత అండి, 8 centimeters. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద కోన్ ఎంత ఇచ్చాడండి, 6 centimeters. ఓకేనా? నెక్స్ట్ స్లాంట్ హైట్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 6 కదా, ఇది 6 square ప్లస్ 8 square. ఇట్ విల్ బికమ్ 8 8 64, 36 మీన్స్ 100, 10 వస్తుంది. ఓకేనా? అలా కోన్కి 3 వాల్యూస్ కనుక్కోండి, కంప్లీటెడ్. నెక్స్ట్ ఏముందండి, సిలిండర్ రాసుకోండి. అలా రాసుకున్నా కూడా నో ప్రాబ్లం అండి, కన్ఫ్యూజ్ లేకుండా ఉండి. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి, 8 centimeters. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు కూడా 8 centimeters. రెండు సేమే, కంప్లీటెడ్. నెక్స్ట్ ఏముందండి, హెమిస్పియర్కి ఏముంటుంది, ఓన్లీ రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ దట్ ఈక్వల్ టు 8 centimeters. అండర్స్టూడ్? ఓకేనా? సారీ, ఓకే, కరెక్ట్. ఇక్కడ హైట్ వచ్చేసి 10 ఇచ్చాడండి సిలిండర్కి. అది నేను మీకు 8 అని చెప్పేసాను, 2 8 అని చెప్పాను. ఓకేనా? హైట్ ఆఫ్ ద సిలిండర్ వచ్చేసి 10 ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా? ఈ వాల్యూ 10 అండి. ఓకేనా? 10 centimeters.
అక్కడ రాంగ్ రాశారు, 10 సెంటీమీటర్స్ అని రాసుకోండి. ఓకేనా, అలా 3 వాల్యూస్ అన్ని సపరేట్గా రాసుకున్నా ఓకే, ఇలా రాసుకున్నా నో ప్రాబ్లం. కంప్లీటెడ్. ఇంకా మనకేం తెలుసు అండి, కర్వ్డ్ సర్ఫేస్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ కాదు ఇది, టాయ్ అయినా సాలిడ్ అని ఇచ్చాడు, అది రాసుకోవాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్. యు నో ద ఫార్ములాస్, πRL ప్లస్ 2πRH ప్లస్ 2πr². సో యు నో ద వాల్యూస్. π మీన్స్ 3.14 ద గివెన్, ఇంటూ ఆర్, అన్ని దాంట్లో ఆర్ కామన్ కదా, సో 8 ఇంటూ ఎల్ అంటే ఎంత వచ్చిందండి 10 ప్లస్ 2 ఇంటూ 3.14 ఇంటూ రేడియస్ 8 ఇంటూ హెచ్ ఎంత వచ్చింది హైట్ 10. నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ పై మీన్స్ 3.14 ఇంటూ రేడియస్ మీన్స్ 8 ఇంటూ 8. అన్నీ మల్టిప్లై చేసి యాడ్ చేసుకుని 3 టైమ్స్ అట్లయినా ఓకే, కామన్ తీసుకొని అయినా చేసుకోండి, నో ప్రాబ్లం. ఎలా తీసుకున్నా కూడా కరెక్టే వస్తుందండి. ఫాస్ట్గా చేయాలి క్యాలిక్యులేషన్ పార్ట్. ఓకేనా, ఇట్ విల్ బికమ్ 1155.52 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా, మనం కనుక్కుంది సర్ఫేస్ ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. సీ ద నెక్స్ట్ ప్రాబ్లం, థర్డ్ వన్. A medical capsule is in the shape of the cylinder with 2 hemispheres stuck to each of its ends. The length of the capsule is 14 centimeters and the width is 5 centimeters. 5 millimeters, not centimeters. Find its surface area. ఓకేనా, టోటల్గా క్వశ్చన్ మిల్లీమీటర్స్లోనే ఇచ్చాడు. మీరు చూసుకోవాలండి, సెంటీమీటర్సా, మీటర్సా, మిల్లీమీటర్సా, యూనిట్సా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకోవాలి, అది చూసి చేయాలి. సో మెడికల్ క్యాప్సిల్ ఉందండి నా దగ్గర. ఓకేనా, ఆ మెడికల్ క్యాప్సిల్ అనేది ఎలా ఉందంట అండి, మిడిల్లో సిలిండర్. ఓకేనా, మిడిల్లో సిలిండర్ షేప్లో ఉంది. మిడిల్లో సిలిండర్ షేప్లో ఉంది ఈ పార్ట్ అంతా. నెక్స్ట్ ఇదంతా ఎలా ఉందండి, హెమిస్పియర్, 2 హెమిస్పియర్స్. ఓకేనా, నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద క్యాప్సిల్ అని ఇచ్చాడు చూడండి. లెంత్ ఆఫ్ ద క్యాప్సిల్ అని ఇచ్చాడు అంటే ఈ టోటల్ లెంత్, ఈ మెడికల్ క్యాప్సిల్ యొక్క టోటల్ లెంత్ అంతా 14 మిల్లీమీటర్స్. ఓకేనా, 14 మిల్లీమీటర్స్. ఓకేనా, టోటల్ లెంత్ అంటే హైట్ అయినా అదే కదా, 14 మిల్లీమీటర్స్. ఓకేనా, నెక్స్ట్ ఈ విడ్త్ ఇచ్చాడండి. ఈ విడ్త్ ఎంత ఇచ్చాడండి, ఈ విడ్త్ ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడండి విడ్త్, 5 mm. 5 mm అంటే ఇది హెమిస్పియర్ కదండి. అప్పుడు హెమిస్పియర్ అంటే ఈ విడ్త్ ఇచ్చాడు. ఎంత అండి, ఈ విడ్త్ ఎంత అండి, 5 సెంటీమీటర్స్. ఆ డయాగ్రామ్ మొత్తం మర్చిపోండి, ఓన్లీ ఈ హెమిస్పియర్ గుర్తు మాత్రం మర్చిపోయి పెట్టుకోండి. ఈ హెమిస్పియర్లో దీన్ని విడ్త్ అని చెప్పాడు. ఈ విడ్త్ ఎంత ఇచ్చాడు, 5 సెంటీమీటర్స్. అంటే ఇది డయామీటర్ కదా అప్పుడు అయ్యేది. అప్పుడు రేడియస్ ఏమవుతుందండి, 2.5 కదా. అర్థమైందా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది, అది రేడియస్ అవుతుంది. ఇది రేడియస్, ఈ కొంచెం కూడా రేడియస్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అది రేడియసే కదా అయ్యేది. ఓకే, ఈ పార్ట్ కూడా అప్పుడు రేడియసే కదా అయ్యేది. అండర్స్టూడ్. ఓకేనా, కొంచెం బాగా అర్థం చేసుకోండి. ఈ పార్ట్ని తీసుకుంటాను, ఈ హెమిస్పియర్ని తీసుకున్నా. ఓకేనా, కొంచెం డయాగ్రామ్ సరిగ్గా లేదు. ఈ హెమిస్పియర్లో ఈ పార్ట్, ఈ విడ్త్ ఎంత ఇచ్చాడు, 5 సెంటీమీటర్స్. అంటే ఈ విడ్త్ అనేది ఏమైందండి, 5 మిల్లీమీటర్స్ ఇచ్చాడు. అంటే ఆ డయామీటర్కే కదా ఈక్వల్ అయ్యేది హెమిస్పియర్లో. సో రేడియస్ ఏమవుతుందండి, 2.5. అంటే ఈ కొంచెం 2.5 అవుతుంది. అప్పుడు ఇది కూడా డయామీటర్, అప్పుడు ఇది కూడా రేడియసే కదా అయ్యేది. ఓకేనా, అది కూడా రేడియసే కదా. అప్పుడు అది కూడా ఏమవుతుందంటే 2.5 కదా. సీదా డయాగ్రామ్ నీట్గా పెడతాను. సో ఇట్లా ఇచ్చింది డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లో ఈ పార్ట్ రేడియస్, ఇది రేడియసే కదా. అంటే సెంటర్ నుంచి సర్కిల్ని తగిలితే అది రేడియస్. ఇప్పుడు కూడా ఈ సెంటర్ నుంచి ఈ సర్కిల్ని తగిలితే ఇది కూడా ఏమవుతుంది, రేడియస్ కదా. ఇది కూడా 2.5 కదా అప్పుడు అయ్యేది. అర్థమవుతుందా అండి, 2.5. ఓకేనా, అంటే క్యాప్సిల్ యొక్క లెంత్. ఓకేనా, చూసుకోండి, ఇదొక హెమిస్పియర్, ఇక్కడ ఒక హెమిస్పియర్, మిడిల్లో ఏముందండి, సిలిండర్. ఇది ఎంత అండి, 2.5. ఇది కూడా ఎంత అండి అన్నప్పుడు 2.5 రేడియస్, అంతే కదండి. సో మిడిల్లో హైట్ కనుక్కోవాలి, సిలిండర్ యొక్క హైట్. అంటే టోటల్ లెంత్ ఎంత, 14.
ఓకేనా. ఈ 2.5 ఈ 2.5 ఓకేనా. ఈ 2.5 ఈ 2.5 మైనస్ చేస్తే సిలిండర్ యొక్క హైట్ వస్తుంది కదా. 2.5 ఎంత అవుతుందండి 5 అంటే 14లోంచి 5 తీసేస్తే ఓకేనా. 14లోంచి 5 తీసేస్తే ఏమవుతుందండి 9 ఈజ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్. అండర్స్టూడ్ ఓకేనా. హైట్ కనుక్కున్నాం, ఇంకా రేడియస్ మనకు తెలుసు. అంటే 3 డయాగ్రామ్స్కి హైట్ రేడియస్ ఏమవుతుందండి 2.5 ఓకేనా. హైట్ కనుక్కున్నాం. ఇప్పుడు హైట్ ఎలా కనుక్కున్నామని చెప్పానండి. సీదా ఆన్సర్ రేడియస్ ఆఫ్ ద కామన్ బి ద కామన్ రేడియస్ ఆఫ్ ద సిలిండర్ అండ్ హెమిస్పియర్. అంతే కదండి. ఏ దానికైనా రేడియస్ సేమ్, హెమిస్పియర్కైనా సరే సిలిండర్కి ఎంత 2.5. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద క్యాప్సిల్. టోటల్గా హైట్ ఆఫ్ ద క్యాప్సిల్ ఎంత 14. దాంట్లో నుంచి హెమిస్పియర్స్ నాకు కావాల్సింది హైట్ ఆఫ్ ద క్యాప్సిల్ అంటే హైట్ ఆఫ్ ద సిలిండర్ అని అక్కడ మీనింగ్ ఓకేనా. హైట్ ఆఫ్ ద సిలిండర్ నాకు కావాలి. హైట్ ఆఫ్ ద సిలిండర్ కావాలంటే నేనేం చేశానండి 2 హెమిస్పియర్స్ యొక్క హైట్ మైనస్ చేసేసి ఓకేనా 2 హెమిస్పియర్స్ ఓకేనా. ఈ హెమిస్పియర్ హైట్ ఏంది ఇదే కదా, రేడియస్ అవుతుంది. ఈ హెమిస్పియర్కి హైట్ ఏమవుతుందని రేడియస్ అవుతుంది. ఈ రెండు దాంట్లో యాడ్ చేస్తే 2.5 5 అంటే ఈ టోటల్ హైట్లో నుంచి ఆ 5ను మైనస్ చేస్తే నాకు మిడిల్లో హైట్ వచ్చేస్తుంది కదా, సిలిండర్ యొక్క హైట్ వచ్చేసింది కదండి. సో దట్ ఈస్ హైట్ ఆఫ్ ద సిలిండర్. హైట్ ఆఫ్ ద క్యాప్సిల్ అని రాసుకోవద్దు, హైట్ ఆఫ్ ద క్యాప్సిల్ అని రాసుకోండి, హైట్ ఆఫ్ ద సిలిండర్ అని రాసుకోండి, నో ప్రాబ్లం. దట్ ఈక్వల్ 14 - 5 దట్ ఈక్వల్ టు 9 mm. అర్థమైందా అండి. సో ఫైండ్ అవుటింగ్ ద క్వశ్చన్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యాప్సిల్ ఓకేనా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యాప్సిల్ ఏందో కనుక్కుందాం. అదే కదా కనుక్కోమంది. ఫైండ్ ఇట్ సర్ఫేస్ ఏరియా. ఎందుకంటే సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ కాంబినేషన్ ఉంది కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్ 2 times రాయడం ఎందుకని చెప్పేసి ఇక్కడ 2 అని రాశాను. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ప్లస్ 2 into అక్కడ డాట్ పెట్టారండి, 2 into పెట్టుకోండి మీరు. 2 into కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్స్. అర్థమైందండి. ఎందుకు 2 into రాశానంటే ఫస్ట్ హెమిస్పియర్కి రేడియస్ సేమే, సెకండ్ డయాగ్రామ్లో 2 హెమిస్పియర్స్కి రేడియస్ సేమ్ కాబట్టి సేమ్ అని రాశాను. డిఫరెంట్గా ఉంటే సపరేట్గా రాసుకోవాలి. సో కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ సిలిండర్ వచ్చేసి 2πRh ప్లస్ 2 into హెమిస్పియర్ ఫార్ములా ఏంటంటే 2πr². ఇక్కడ మనం అప్లై చేయలేదు, మీరు అప్లై చేసుకొని యాడ్ చేసుకోండి, ఎట్లా చేసుకునే నో ప్రాబ్లం అండి. ఇక్కడ ఏం చేసామంటే డైరెక్ట్గా కామన్ తీసాం. పై రెండు ఒకటే కదా, రెండు దాంట్లో 2 వాల్యూ ఉంది, దీంట్లో 2 ఉంది. సో పై ఉంది. ఆర్ కూడా సేమ్ కదా, రేస్ 2 డయాగ్రామ్స్కి రేడియస్ సేమ్ కదండి 2.5. సో ఆర్ కూడా కామన్ తీసాను. సో ఇంకా ఫస్ట్ టర్మ్లో ఏం మిగిలిపోయిందండి, 2 కామన్ తీసాను, పై కామన్ తీసాను, ఆర్ కామన్ తీసాను. సో హెచ్ ఒక్కటి మిగిలింది. సో హెచ్ రాశాను బ్రాకెట్లో. దీంట్లోంచి 2 కామన్ తీసాము, పై కామన్ తీసాము, ఒక ఆర్ కామన్ తీసాము, ఇంకొక ఆర్ ఉంటుంది, ఇంకొక 2 ఉంది కాబట్టి ఇంకొక 2 రాశాను లోపల. అర్థమైందండి. ఓకేనా. ఇది బ్రాకెట్ ఓకేనా. బ్రాకెట్ అక్కడ బాగా రాసుకోండి, అది బ్రాకెట్ అండి. 2πr కామన్ తీసి బ్రాకెట్ హెచ్ ప్లస్ 2r ఓకేనా. అండర్స్టూడ్. ఇంకా అప్లై చేస్తాను వాల్యూస్. సో 2 into పై అనేది 22/7 ఇచ్చాడా, 3.14 ఇచ్చాడు, ఇవ్వలే, అందుక 22/7 ఇంటూ ఆర్ మీన్స్ 2.5 mm. ఇంకా mm అదంతా రాయద్దండి ఓకేనా, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇంటూ బ్రాకెట్లో హెచ్ మీన్స్ 9 ప్లస్ 2 into ఆర్ మీన్స్ 2.5. సో అవుట్ సైడ్ ఏమవుతుందండి, అవుట్ సైడ్ అంతా మల్టిప్లై చేయండి. 2 into 44, 2 into 22 means 44, 2.5 means 110/7 in the brackets 9 plus అక్కడ చూడండి 9 ప్లస్ ఫస్ట్ ఇచ్చేసుకోండి మల్టిప్లికేషన్, మీరు కన్ఫ్యూజ్ అయ్యేటంటే ఈ బ్రాకెట్లోది ఈ వాల్యూ ఏమవుతుందండి 2 into 2.5 5 అయిపోతుంది. సో 9 ప్లస్ ఈ వాల్యూ ఎంత వచ్చిందని మనకు 5, 9 + 5 అవుతుంది 14. ఇది ఇక్కడ రాసాను డైరెక్ట్గా. అర్థమైందా అండి. ఓకేనా. లాస్ట్ నుంచి బిఫోర్ లైన్ చూడండి, 9 + 2 into 2.5, 2 into 2.5 అంటే 5. సో 9 + 5 14. ఓకేనా. డూ ద క్యాన్సిలేషన్, 7 1s are 7 2s. సో 110 into 2 220 mm². దట్ ఈస్ ద ఆన్సర్.
ఓకేనా. సో మెడికల్ క్యాప్సిల్ ఎంత ఏరియాలో ఉందండి, అది 220 మిల్లీమీటర్ స్క్వేర్ అండి. ఓకేనా, దట్ ఈస్ ద ప్రాబ్లం. సి హియర్, ఇక్కడ ఇచ్చారు చూడండి వాల్యూ. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యాప్సిల్ ఈజ్ ఈక్వల్ టు 220 మిల్లీమీటర్ స్క్వేర్. అర్థమైందా అండి. మెడికల్ క్యాప్సిల్ యొక్క టోటల్ లెంత్ ఇచ్చాడు, నేను దాంట్లో నుంచి సిలిండర్ మాత్రమే తీసుకున్నా. అంటే హెమిస్పియర్, ఈ పక్క హెమిస్పియర్ యొక్క రేడియస్, ఆ రేడియసే హైట్, ఆ రేడియస్ ఏమైపోయింది, హైట్ అయిపోయింది. అందుకని ఆ 2 వాల్యూస్ని మైనస్ చేశాను. 2.5 మైనస్ చేసిన, మళ్ళీ 2.5 మైనస్ చేసిన, దాని బదులు 2 5గా యాడ్ చేసుకొని టోటల్గా మైనస్ చేశాను. అప్పుడు లెంత్ ఎంత అయిందండి, సిలిండర్ 9. ఓకే, అక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి. See the fourth one. So already 50 minutes completed. ఇదొక ప్రాబ్లం చూద్దాం. 2 cubes of each volume 64 centimeters are joined end to end together. 2 cubesని జాయిన్ చేసామండి. 2 cubesని జాయిన్ చేస్తే అది ఏమవుతుందండి, క్యూబాయిడ్ అయిపోతుంది కదా. సో ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిజల్టింగ్ క్యూబాయిడ్. ఓకేనా. సీ ద డయాగ్రామ్ చూడండి. ఈ లెంతుల గురించి పట్టించుకోవద్దండి, ఓన్లీ డయాగ్రామ్ చూడండి. 2 క్యూబ్స్ని జాయిన్ చేసి ఏమైపోయిందండి, క్యూబాయిడ్ అయిపోయింది. అంటే లెంత్ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది, బ్రెడ్త్ హైట్ ఇంక్రీజ్ కావడంలే. ఓకేనా, ఎట్లుండేది అట్లే ఉంటాయి వాల్యూస్. ఓకేనా, చూడండి 2 క్యూబ్స్లో 15 15, ఈ క్యూబ్ కూడా 15 15, రెండు యాడ్ చేయడం వల్ల క్యూబ్స్ లెంత్ అనేది ఏమైంది, 30 అయిపోయింది. బ్రెడ్త్ హైట్ ఏమైపోయింది, సేమ్. అండర్స్టూడ్. 2 క్యూబ్స్ని అటాచ్ చేస్తే క్యూబాయిడ్గా అయిపోయింది. అప్పుడు లెంత్ ఒక్కటి ఇంక్రీజ్ అవుతుంది, బ్రెడ్త్ హైట్ సేమ్గా ఉంటుంది. ఓకేనా, డయాగ్రామ్ ఊరికి అండర్స్టాండింగ్ కోసం అండి డయాగ్రామ్ చూపించింది. ఓకేనా, ఇక్కడ డయాగ్రామ్ నేను గీయలేనండి, ఎందుకంటే అది 3D డైమెన్షన్స్. మీరు గీయాలనుకుంటే మీరు గీసుకోండి. సి ది గివెన్ ఫర్ యూ. ఇక్కడ ఏమి ఇచ్చాడండి, ఒక క్యూబ్ యొక్క వాల్యూమ్ ఇచ్చేసాడు డైరెక్ట్గా. సి ద ఫస్ట్ లైన్. 2 క్యూబ్స్ ఈచ్ ఆఫ్ వాల్యూమ్స్ 64 సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఒక క్యూబ్ యొక్క వాల్యూమ్ ఇచ్చేసాడు డైరెక్ట్గా. వాల్యూమ్ ఆఫ్ ఈచ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 64 సెంటీమీటర్ స్క్వేర్. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్, దట్ ఈక్వల్ 64 సెంటీమీటర్ క్యూబ్. ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 64 అయిపోతుంది. సో ఇట్ విల్ బి ది క్యాన్సల్. సో 4 విల్ కమ్, 4 సెంటీమీటర్స్. ఓకేనా, అంటే మనకు ఏ ఎంత వచ్చిందండి, ఏ యొక్క లెంత్ ఎంత వచ్చింది, ఇప్పుడు అర్థమైందండి. ఏ యొక్క లెంత్ ఎంత వచ్చిందండి, 4 సెంటీమీటర్స్. ఓకేనా, అంటే ఈ లెంత్ ఎంత వచ్చిందండి మనకు, ఈ లెంత్ ఎంత వచ్చిందండి, 4 సెంటీమీటర్స్. 4 వచ్చింది, ఇది 4ఏ, ఇది కూడా 4 అయిపోతుంది. అప్పుడు ఇది కూడా 4ఏ, ఇది 4ఏ, ఇది కూడా 4ఏ. అంటే 2 క్యూబ్స్కి సైడ్ ఎంత వచ్చిందండి, సైడ్ కదా నేను కనుక్కుంది, ఏ 4. ఓకేనా, ఇప్పుడు 2 క్యూబ్స్ని జాయిన్ చేస్తా, ఈ లెంత్ ఏమవుతుందండి, 8 అయిపోతుంది కదా. 4 + 4 8. లెంత్ ఒకటి 8, బ్రెడ్త్ 4ఏ, హైట్ కూడా 4ఏ. ఓకేనా, అండర్స్టూడ్. లెంత్ ఒకటి 8 అయిపోయింది, బ్రెడ్త్ హైట్ మాత్రం 4ఏ. సి హియర్, ఇక్కడ కూడా అదే రాసి ఉంటాం. సి హియర్, లెంత్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. ఓకేనా, హైట్ వచ్చేసి సేమ్ అట్లే 4 సెంటీమీటర్స్. హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్ 4 సెంటీమీటర్స్, బ్రెడ్త్ ఆఫ్ ద క్యూబాయిడ్ 4 సెంటీమీటర్స్. ఓకే, ఏం కనుక్కోమన్నాడండి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిజల్టింగ్. అంటే 2 డయాగ్రామ్స్ కాంబినేషన్ జరిగింది కదా. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కాంబినేషన్ కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని అనుకోవాలి. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్. అంటే మనకు వచ్చిన డయాగ్రామ్, మనకి ఏ డయాగ్రామ్ వచ్చిందండి, 2 క్యూబ్స్ని జాయిన్ చేయడం వల్ల అది క్యూబాయిడ్గా తయారైపోయింది. ఓకేనా, మన దగ్గర ఉండేది ఇప్పుడు ఏంది, ఒక డయాగ్రామే కదా, 2 డయాగ్రామ్స్ కాదు. మీరు అర్థం చేసుకోవాలండి. 2 క్యూబ్స్ని జాయిన్ చేయడం వల్ల ఒక్క క్యూబాయిడ్గా తయారైపోయింది. ఓకేనా, ఒక్క డయాగ్రామే మన దగ్గర ఉండేది. ఇప్పుడు ఒక్క డయాగ్రామ్ ఉంది కాబట్టి ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిజల్టింగ్ క్యూబాయిడ్. అంటే ఒక డయాగ్రామ్ ఉన్నప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఫార్ములా నీకు తెలుసు కనుక డైరెక్ట్ టోటల్ సర్ఫేసే కనుక్కోవాలి. ఓకేనా, 2 డయాగ్రామ్స్ ఉంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్, కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ద క్యూబ్ కనుక్కుండే వాళ్ళం. ఓకేనా, ఇక్కడ అలా అవసరం లేదు, టోటల్గా ఒక డయాగ్రామ్ చేసినాం దాన్ని.
చేసినాం కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ కనుక్కుంటున్నాం. దట్ ఈక్వల్ టు 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ LH. యూ నో ద ఫార్ములా. సో L వాల్యూ ఈస్ యూ నో వాట్ ఇస్ L, 8 ఇంటూ 4 ప్లస్ 4 ఇంటూ 4 ప్లస్ 4 ఇంటూ 8. ఇట్ విల్ బికమ్ 2 ఇంటూ 32 ప్లస్ 16 ప్లస్ 32. సో బ్రాకెట్లో యాడ్ చేస్తే 32 ప్లస్ 16 ప్లస్ 32 ఏమవుతుందండి 80. సో ఇట్ విల్ బికమ్ 2 ఇంటూ 80. సో 160 సెంటీమీటర్ స్క్వేర్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 160 సెంటీమీటర్ స్క్వేర్. అర్థమైందా అండి? 2 క్యూబ్స్ని జాయిన్ చేస్తే క్యూబాయిడ్గా తయారైంది. అక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ కనుక్కోమన్నాడు. అంటే ఒక్క డయాగ్రామే ఉంది. 2 డయాగ్రామ్స్ ఉంటే కర్వ్డ్ సర్ఫేస్ కనుక్కునేవాను. ఒక డయాగ్రామ్ ఉంది కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేశానండి. సో దిట్ ఈస్ ద ప్రాబ్లమ్స్. దీంట్లో క్యాప్సిల్, మెడికల్ క్యాప్సిల్ అనేది ఇంపార్టెంట్. ఇది కూడా ఈ 4th వన్ ఇప్పుడు చెప్పాను కదా, ఇది కూడా ఇంపార్టెంట్ అండి.